अन्नदाता सुखी भव समस्त लोका सुखिनो भवन्तु शांति शांति కానీ 108 100 సో అంటే పేరెంట్స్ పిల్లలకి భరోసా ఇవ్వాలి. మేము మీకు ఉన్నాం. అభయ భవిత చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిలో ఒక విధమైనటువంటి ఆసక్తి, అంకిత భావాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించాలన్నటువంటి మహోన్నత ಆಸೆయంతో ಏರ್ಪಾటు చేయబడినటువంటి ಅಭಯ ಭವಿತ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದು ತುಂಬಾ ಯೂಸ್ಫುಲ್ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಇರ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ, ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಮಕ್ಕಳಿಗೆ ಸದುಪಯೋಗ ಆಗೋಂಥದ್ದು ಈ ಅಭಯ ಭವಿತ ಅನ್ನೋ ಕಾರ್ಯಕ್ರಮ. ఎదుర్కోవాలి, ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, ఏమి అనే దాని గురించి చాలా చక్కగా ప్రాక్టికల్గా వివరించి చెప్పారు. போயிட்டு அதுக்கு 10 பாயிண்ட்ஸ் கொடுத்துருக்குறாங்க சார், கேலண்டரில் கொடுத்துருக்குறாங்க. அதை பயன்படுத்தி நாங்கள் பேசுவோம். அதுக்காக தான் இங்கே வந்தோம். ఈ మొక్క పెరిగి పెద్దదై పువ్వులు పండ్లు ఎలా ఇస్తుందో అలాగే ఒక అమ్మాయి కూడా తన జీవితంలో ఎలా ఎదగాలి చైతన్యవంతంగా అనేది ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు. அந்த ஸ்கூலாக போயிட்டு அந்த பெண்கள் விழிப்புணர்வு என்ற அந்த கான்செப்டை பேசி ஒரு பெண்களுக்கான ஒரு விழிப்புணர்வை ஏற்படுத்துவோம் என்று ஒரு நோக்கத்தோடு இங்கே வந்து 2 நாள் ட்ரைனிங் எடுத்து எங்களுக்கு శిక్షణ తీసుకొని మేము వెళ్ళి ఫీల్డ్లో చేసేదానికి చాలా మనకి నెట్వర్క్ లేదు, కానీ ఫోన్స్ గురించి ఆలోచించకుండా ఈ విషయాలతో కమ్యూనికేషన్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాం అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈస్ అనే దాని వల్ల నేను బాగా తెలుసుకున్నాను. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి విషయాలను కొన్ని స్కూల్స్లో, కొన్ని కాలేజెస్లో తెలియజేసి నా నుండి నేను అనుకున్న టార్గెట్ని రీచ్ చేసి నాకు అయినంత వరకు నేను ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నాను. Can you please one of you with a big hand of